హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ దోస్త్ 2025కి సంబంధించి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మరి ప్రియారిటీ వైజ్గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనము టీజీ దోస్త్ సంబంధించిన వెబ్సైట్లో ఉన్నామన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్య గమనిక ఏంటంటే, మీరు ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు అనమాట ఒక ప్రియారిటీ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు మంచి కాల్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తిగా ఎండ్ వచ్చి మీకు అయితే చాలా యూస్ఫుల్ కూడా చెప్పవచ్చు. ఓకే గైస్, ఇక్కడ ముందుగా అన్నమాట ఒకసారి వెబ్సైట్కి వచ్చిన తర్వాత మరి ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ కార్నర్లో మనకి ఇక్కడ మోడర్న్ ఆప్షన్ కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ మనకు స్టూడెంట్ సర్వీస్ అనే సెకండ్ ఆప్షన్ కదా, అందులో కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందరూ కూడా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత మరి ఇందులో ఏముంటుంది అన్నట్లయితే, తెలంగాణ లోపల మరి ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఉంది, మరి కాలేజ్లో ఇంటేక్ ఎంత ఉంది, అదేవిధంగా మరి కాలేజ్ రెగ్యులర్ కాలేజా లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజా అని కూడా ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మరి దీనివల్ల మనకు లాభం ఏంటి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా గైస్, ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. సర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్, ఓకే, సర్చ్ బై కాలేజ్, సర్చ్ బై ప్రోగ్రామ్, సర్చ్ బై కోర్స్ సబ్జెక్ట్కి ఉందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫస్ట్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్గా సర్చ్ బై కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. కాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మేనేజ్మెంట్ టైప్ అనమాట. గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజ్ కావాలన్నా మీకు ఏ కాలేజ్ కావాలన్నా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆప్షన్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ కావాలని అని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, గవర్నమెంట్ అటానమస్ అంటే ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ అటానమస్ ఈస్ నథింగ్ బట్ ఈ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కాలేజ్ సీట్ వచ్చినట్లయితే మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా మీ కాలేజ్నే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ కూడా మీ కాలేజ్లోనే మాకు కరెక్షన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, మనకు మంచి మార్క్స్ వస్తాయి, అదేవిధంగా ఫాస్ట్గా మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి మీకు అందరికి కూడా ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా కాలేజ్ టైప్ అనమాట. మీరు కో ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారా, లేదంటే గర్ల్స్ కాలేజ్ కావాలనుకుంటున్నారా, లేదంటే బోతా సెలెక్ట్ చేసుకోవాలి. మరి నేను బోత్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ టైప్ అనమాట, మరి మీరు ఏ యూనివర్సిటీ నుంచి మీరు చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఉంది, తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన కాలేజీలో ఇక్కడ డిగ్రీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేనైతే ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ అనమాట, ఒక కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట, మనకు స్టెప్ బై స్టెప్ అనమాట. మరి ఇక్కడ అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకుంటూ ఉన్నాను. నాకు దగ్గర ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సంగారెడ్డి అనమాట. సంగారెడ్డి మాకు ఇక్కడ దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ తారా గవర్నమెంట్ కాలేజ్ సంగారెడ్డి అటానమస్ ఉంది కదా, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా మనం తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్యాప్చా మనకి ఏముంది అక్కడ మనము ఎంటర్ చేయాలి. ఓకే, 39, ఓకే 3925, ఓకే 67 ఇలా ఎంటర్ చేసి సర్చ్ బై కాలేజీ మనం క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకైతే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం ఏం అబ్జర్వ్ చేయాలన్నట్టయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాలేజ్ నేమ్ కావచ్చు, అదేవిధంగా కోర్స్ కోడ్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మరి ఇక్కడ తారా కాలేజీలో మరి ఎన్ని బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి మనం చేయడానికి అని కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బిఏ ఉందన్నమాట, మ్యాథమెటిక్స్ హిస్టరీ ఉంది, అదేవిధంగా బిఏ హిస్టరీ ఎకనామిక్స్ ఉంది, అదేవిధంగా బిఏ ఉంది, అదేవిధంగా చూడండి ఇక్కడ బిఏ పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, అదేవిధంగా బీబీఏ అనమాట, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉందన్నమాట. ఈ విధంగా మీ కోర్సులో అయితే మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ చెక్అవుట్ చేసుకోండి. మరి ఇక్కడ కోర్సు ఎన్ని ఇయర్స్ ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఇయర్ వస్తుందన్నమాట. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇయర్ ఉందన్నమాట. తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ఇక్కడ మనకు మీడియంస్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా అడ్రస్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 3 టైప్స్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఏదైతే రిస్ట్రిక్టెడ్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ కోర్స్ టైప్లో మనకు కాలేజీ ఎటువంటి కాలేజ్ అనమాట. చూడండి, ఇక్కడ మనకు రిస్ట్రిక్టెడ్ కాలేజా, రెగ్యులర్ కాలేజా, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ అనుకోండి, ఇక్కడ మనకి లైక్ పేమెంట్ విషయంలో అయితే మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనుకోండి, లైక్ ఏ విధంగా అంటే మీకు కూడా ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, కానీ కొద్దిగా పేమెంట్ అయితే ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక డిఫరెన్స్ అనమాట.
ఓకే. ఈ కోర్స్ అనేది మీరు ఒక్క కోర్స్‌లో మరి ఎన్ని ఇంటేక్ ఉందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చెక్‌ఔట్ చేసుకొని అదే విధంగా చూడండి నాక్ గ్రేడ్ కూడా ఏ ప్లస్ ఉందన్నమాట మనకు బెనిఫిట్. ఎందుకంటే మనకు నాక్ ఏ గ్రేడ్ ఉన్నట్టే నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంటే ఏమవుతుందంటే కాలేజ్ బెస్ట్ కాలేజ్ అన్నట్లు అర్థం అనమాట. ఓకే. జీపీఏ ప్రకారం కూడా మరి ఎంత ఉందని 5 అనేది కూడా స్టెప్ బై స్టెప్ వెరిఫై చేసుకోవాలి. ఓకే. దీనివల్ల మీరు ఏం చేస్తారంటే ఇట్లా మీరు లీస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి మంచి కాలేజ్‌లో సీట్ వచ్చినట్లయితే మీకైతే మంచిగా ఎడ్యుకేషన్ ప్యూరిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. ఈ విధంగా మీరు ఏందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాలేజ్ అనమాట. తెలంగాణలో కూడా మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి బేసిక్ ఐడియా ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అన్న మాకు అలా చెక్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇంకో షార్ట్ కట్ చెప్పాలంటే ఇక్కడ కాలేజెస్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. రాగానే మన తెలంగాణలో లోపల ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని ఇక్కడ మనకు టోటల్గా యూనివర్సిటీ నేమ్స్ అయితే ఉన్నాయి. జేఎన్టీయూ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, తర్వాత మహాత్మా గాంధీ కావచ్చు, తర్వాత ఉస్మానియా కావచ్చు, పాలమూరు కావచ్చు, శాతవాహన కావచ్చు. ఓకే. మనకి ఈ విధంగా మస్తు యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి మరి మీ ఏ యూనివర్సిటీ కింద అండర్ కాలేజ్ మీరు చేయాలనుకుంటున్నారో క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో నేను క్లిక్ చేస్తా ఉన్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఏ కాలేజ్ ఉంది, మరి మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటున్నారో ముందుగా ఇట్లా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి లైక్ ఏ విధంగా అంటే మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి మా సంగారెడ్డిలో ఉన్నటువంటి కాలేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మరి సంగారెడ్డిలో మరి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా గౌట్ డిగ్రీ కాలేజ్ జైరాబాద్లో ఉంది సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. అదే విధంగా అంటే కొంతమందికి లైక్ ఏ విధంగా అంటే పర్టికులర్గా మా డిస్ట్రిక్ట్లో మేము చదవాలనుకుంటున్నాము, మా దగ్గరలో ఉన్నటువంటి వాకబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాలేజీలో మేము చేయాలనుకుంటున్నాము డిగ్రీ అన్నట్లయితే మీరు యొక్క లీస్ట్ అయితే వెరిఫై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మీరు వెబ్ భాషను ఇష్టపడనమాట మరి ఏ కాలేజ్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ పడతారనమాట. ముందుగానే మీరు స్టెప్ బై స్టెప్ అనమాట ఈ యొక్క కాలేజీ కోడ్ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ నేమ్ కావచ్చు, కాలేజ్ అడ్రస్ కావచ్చు, మీరు స్టెప్ బై స్టెప్ యొక్క పెన్ పేపర్ తీసుకొని ఒక బుక్ పెన్ నోట్ చేసుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వెబ్ భాష కూడా ఎటువంటి మిస్ చేయకుండా వెబ్ భాషను అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దాని అయితే మీరైతే వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అనమాట ప్రతి ఒక్కరైతే స్టెప్ బై స్టెప్ అయితే పాటించండి. పాటించడం వల్ల మీకు ఏమవుతుందంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది గర్ల్స్కి అనమాట ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ నుంచి చేయాలనుకుంటున్నాను అని అనుకుంటారు అనమాట. కాబట్టి అప్పుడు ఏమవుతుంది వెబ్ భాష అనమాట వెతకలేదన్నమాట. ఆ యొక్క మనము సెర్చ్ చేసే టైం అయితే ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటున్నారో ఒక అడ్రస్ అని మీరు అడ్రస్ అవన్నీ మీరు రాసి పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈజీ అవుతుందన్నమాట. ఓకే. ఇది వెరిఫై చేసుకుని అందరూ కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ప్రైవేట్ కాలేజ్లో అటానమస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్లో అటానమస్ కావచ్చు. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, అటానమస్ ఉన్నటువంటి కాలేజ్కి అన్నిటి కాలేజ్కి అయితే ఇవ్వండి. అటానమస్ వల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మరీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు అందరూ కూడా వెరిఫై చేసుకుని మా తెలంగాణలో కూడా యూనివర్సిటీస్ ఉన్నాయని ఇక్కడ మనకు క్లారిటీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా ఇంకేమైనా రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే మీ కామెంట్ చదివి మళ్ళీ వీడియో చేసి మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు మేము చెప్పిన ప్రాసెస్ మీకు అర్థం భావిస్తారనమాట. చాలా మంది కూడా మేబీ ప్రాసెస్లో మీకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ మీకు క్లారిటీ అయితే మీకు అర్థమవుతుంది స్టిల్ ఎన్ వరకు చూసిన వారికి. ఓకే. ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపు నుంచి. ఓకే. ఇదనమాట ఇన్ఫర్మేషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.